ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. ఈ దినమున యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. యెహోషువ గురించి మనం ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నీ సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే గారు మరణించిన తర్వాత ఇశ్రాయేలీల్ని నడిపించే బాధ్యతను యెహోషువకి అప్పచెప్పిన విధానం కానీ యెహోషువ యొక్క బాధ్యత ప్రారంభమైనట్లు యెహోషువ పరిచయము ఇక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ మోషే గారు తర్వాత ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా కానాని దేశానికి నడిపించడానికి యెహోషువ మాత్రమే ఇక్కడ అర్హుడుగా మనకి కనిపిస్తున్నాం. యెహోషువని ఎంచుకునే విధానం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నిజంగా దేవుని యొక్క పని, దేవుని అప్పచెప్పిన ఏ బాధ్యత అయినా సరే ఎంతో నమ్మకంతో, ఎంతో భారంతో, ఎంతో బాధ్యతతోటి మనం కొనసాగించాలి. కాబట్టి దానికి కొన్ని అర్హతలు కావాలని ఇక్కడ యెహోషువని ఎంచుకున్నట్లు మనం చూడవచ్చు. ఇక్కడ యెహోషువ మోషే యొక్క పరిచారకుడైన యెహోషువను మోషే యొక్క కుటుంబాన్ని అక్కడ ఎంచుకోవట్లేదు. మోషే యొక్క వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాదు, పరిచారకుడిగా ఉంటున్నాడు ఇక్కడ యెహోషువ. ఆ పరిచారంలో కూడా ఆయన చేసిన పరిచారంలో కానీ ఇక్కడ ఆయన నడుచుకున్న విధానాన్ని దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఎవరు ఏంటి అనేది కాదు, అక్కడ ఎవరు నమ్మకంగా అంటే మోషేకు సంబంధించిన వాళ్ళే చేయాలని కాదు. అక్కడ ఎవరైతే సరైన రీతిగా దేవుడి కార్యాన్ని జరిగింప చేయగలుగుతారు వాళ్ళనే దేవుడు ఎంచుకుంటాడు అనేది ఇక్కడ యెహోషువ ద్వారా మనం గమనించవచ్చు. యెహోషువ అన్ని పరిస్థితులను చూసి ఉన్నాడు కాబట్టి, అంటే మోషే గారు ఏ రీతిగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు, ఆయన పడిన మాటలు కానీ, వీళ్ళందరూ ఆయన్ని వ్యతిరేకించిన విధానం కానీ, దేవుడి నుంచి ఆయన మాట్లాడి వీళ్ళకి తెలియజేసిన విధానం కానీ, దేవుడు మోషే గారితో ప్రతి విషయంలో తెలియజేయటం, మాట్లాడటం, ఈయన నడుచుకోవటం, అవన్నీ కూడా యెహోషువ చూసి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కొనసాగించే విధానంలో ఒక భయం ఆయనలో ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మళ్ళీ 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు అనమాట, నేను మోషేకు ఉండినట్లు నీకును తోడైయుందును. నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును. ఇక్కడేమో నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంని మీకు ఇచ్చుచున్నాను అనేసి 3వ వచనంలో చెప్తున్నాను. అంటే మోషేకి నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, ఏ రీతిగా మీరు నడవాలి, ఏ రీతిగా అక్కడ మీరు ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోవాలి, ఆ స్థలాన్ని మీకు ఇస్తానని చెప్పాను కదా. అక్కడ మాట్లాడిన విధానం చూడవచ్చు. ఇక్కడ మోషేకి తోడై ఉన్నాను కాబట్టి నీకు కూడా, మోషేకి ఏ రీతిగా అయితే తోడై ఉన్నాను నీకు కూడా తోడై ఉందును. ఒక్క మోషేకి నేను తోడై ఉండటం కాదు, ఈ బాధ్యత నువ్వు ఇక నుంచి కొనసాగుతున్నావు కాబట్టి, ఇక నుంచి నువ్వు నాయకుడిగా ఉంటున్నావు కాబట్టి నీకు కూడా ఆ రీతిగానే నేను తోడై ఉంటాను అనేది ఇక్కడ యెహోషువ గారికి తెలియజేస్తున్నట్లుగా 5వ వచనంలో మనం గమనించవచ్చు అనమాట. అంటే దేవుడు ఇక నుంచి యెహోషువకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నాడు అనేది మనం ఇక్కడ ఈ మాట ద్వారా గ్రహించవచ్చు. తర్వాత నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడు ఏ రీతిగా తోడుగా ఉంటున్నాడు అనేది కూడా అక్కడ తెలియజేస్తుంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశంను నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనేది ఇక్కడ మనము నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. నిజంగా యెహోషువ గారికి ధైర్యం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆ పరిస్థితులన్నిటిని చూసి వచ్చి ఉన్నాడు. అందరూ వ్యతిరేకం చూపించినప్పుడు యెహోషువ గారు మాత్రం ఎంతో ధైర్యంతో, లేదు దేవుడు ఈ కార్యం చేస్తాడు, దేవుడు మనకి శ్రేష్టమైన దేశాన్ని మనకి ఇస్తున్నాడు అనేది అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టే ఇక్కడ యెహోషువ గారికి ఆ బాధ్యతని దేవుడు అప్పచెప్తున్నట్లు మనం చూడవచ్చు. వాళ్ళందరూ ఏ రీతిగా మోషేతో మాట్లాడాడు అనేది ఆయన తెలుసు కాబట్టి ఇక్కడ నిన్ను విడువను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము అనేది అక్కడ తెలియజేస్తున్నట్లు మనం గమనించవచ్చు. నిజమే, ఒక
బాధ్యతను మనకు అప్పచెప్పినప్పుడు కొన్ని మనము అధైర్యపడుతూ ఉంటాం. ఇది చేయగలుగుతానో లేదో, ఇంత అనుభవం నాకు ఉందో లేదో, వాళ్ళందరూ అనుభవం కలిగిన వాళ్ళు, నేను చేయగలుగుతానో లేదో, నేను చేస్తే నచ్చిద్దో లేదో, ఏమంటారో ఏంటో, ఎన్ని రకాలుగా ఇబ్బంది ఎదుర్కోవాలో, ఇలాంటి భయాలనేవి మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం ఒక్కొక్కసారి. మనకి ఏదన్నా పనిని, ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఇలా అది మనం చేయగలుగుతామో లేదో అనే ఒక అపనమ్మకము మనం కూడా ఒక్కొక్కసారి కనపరుస్తూ ఉంటాం. అనుమానంతో ఉంటాం. ఒక ఆలోచనతోటి మనము ఉంటూ ఉంటాం. అంటే అది చేయగలుగుతామా? ఆ బాధ్యత పెద్దది కదా! మనకంటే పెద్దవాళ్ళు అంతకు ముందు చేసి ఉన్నారు. వాళ్ళలాగా మనం చేయగలుగుతామో లేదో అనేసి ఒక్కొక్కసారి మన విషయంలో కూడా అది చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ యెహోషువ గారు ఎదుర్కొంటున్నారు కాబట్టి చెప్తున్నాడనమాట. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నిబ్బరం కలిగి ధైర్యంగా నువ్వేం ఆధారపడకు. నువ్వేం భయపడకు. నేనున్నా అనేసేసి అక్కడ తెలియజేస్తున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అదంతా ఆ మాట ద్వారా దేవుడు యెహోషువ గారికి ఒక అభయాన్ని ఇస్తున్నట్టు, ధైర్యపరిచే మాటగా అదంతా మనం చూడవచ్చు. దేవుడే నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని ఇంక దేవుడే తెలియజేశాడంటే నిజంగా ఎంత ధైర్యంగా యెహోషువ గారు ముందుకు కొనసాగాలో కదా, ముందుకి కొనసాగుతూనే ఉన్నారు. అలా అని నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయటానికి కుదరదు. అదే తర్వాత వచనాల్లో మనం గమనించవచ్చు. ఇంతవరకు దేవుడు ఏం చేస్తాడో చెప్పి ఉన్నాడు. ఇక నుంచి యెహోషువ ఎలా నడుచుకోవాలా అనేది తెలియజేస్తున్నాడు. మన బాధ్యతల్లో కూడా అదే నిజంగా చాలా అవసరమైనది. మనకి ఏదన్నా దేవుడు ఒక పనిని గాని, ఒక బాధ్యతని గాని, ఒక పరిచర్యని ఏదైనా సరే మనకు అప్పచెప్పిన దాంట్లో నిజంగా మనకి కూడా అది చాలా అవసరమైనది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలా అని ఇష్టం వచ్చినట్లు మన ప్రకారం మనం నడుచుకోవాలని కాదు. నేను నీకు తోడుగా ఉంటానయ్యా. అలా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని చెప్పట్లే దేవుడు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. నువ్వు ఒక బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు జాగ్రత్తగా దీని ప్రకారం నడుచుకోవాలి అనేది తర్వాత యెహోషువ గారికి దేవుడు తెలియజేశాడు. అంటే ఇంకటి నుంచి యెహోషువ ఎలా ఉండాలి అనేది ఇక్కడ అంతకుముందంతా దేవుడు ఏ రీతిగా యెహోషువకి తోడుగా ఉంటాడు, ఏ రీతిగా సహాయం చేస్తాడు, ఎలా నడిపిస్తాడు అనేది మనం చూసాం. దేవుడి బాధ్యతను మనం చూసాం. ఇక నుంచి యెహోషువ బాధ్యత ఏ రీతిగా ఉంటున్నది అనేది తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే 7వ వచనంలో మనం గమనించినట్లయితే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్ర ప్రకారము నీవు నడుచుకోవాలి. ధర్మశాస్త్రం గురించి మనకి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం గురించి అక్కడ చక్కగా వివరించడం జరుగుతూ ఉన్నది. ద్వితీయోపదేశకాండము 12, 26 అధ్యాయాల్లో మనం గమనించవచ్చు. నేటి దినాల్లో మన ధర్మశాస్త్రం కానీ మన పరిశుద్ధ గ్రంథం, మన బైబుల్, మన వాక్యం, ప్రతి నిత్యము మనం బైబుల్ని కానీ మన వాక్యాన్ని ఏ రీతిగా దేవుని మాటల్ని ధ్యానం చేయాలి, దేవుడు మనకు ఆజ్ఞాపించిన దాన్ని మనం ఎలా నెరవేర్చాలి అనేది మనకి ఈ దినాల్లో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ధర్మశాస్త్రం అందుబాటులో ఉంది కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం అంతటి చొప్పున చేయవాలనేది అక్కడ చెప్తూ ఉన్నాడు. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలి. నీవు నడిచే ప్రతి ప్రవర్తన, ప్రతి మార్గం కూడా చక్కగా ప్రవర్తించాలి. నువ్వు ప్రతి మార్గంలో నువ్వు జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి. ఇది మన పని. మనము ఏ రీతిగా ఉండాలి అంటే ఆ బాధ్యతలో ఇంకా దేవుడు నాకు ఇచ్చేసాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం కొనసాగటానికి లేదు. మనకి కూడా కొన్ని పద్ధతులు, ఒక నియమాలు, కొన్ని బాధ్యతలు అనేవి ఉండాలి. మనం కూడా కొన్ని ఒక క్రమంగా ఆ క్రమాన్నే ఇక్కడ దేవుడు యెహోషువకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారం నువ్వు నడుచుకుంటేనే ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చగలుగుతావు. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన విషయంలో కూడా అంతే. మన పనిలో, మన బాధ్యతల్లో మనకి దేవుడు ఇచ్చినది ఏదైనా సరే ఒక క్రమం ప్రకారం మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. క్రైస్తవులంగా మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించేవారిగా, ఆ మాటలకు లోబడేవారిగా,
ఆ ఆజ్ఞల్ని పాటించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. నిన్ను విడువను, ఎడబాయను. కానీ మనం విడిచిపెడతామేమో దేవుణ్ణి. అలా దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా, ఆయనని ఎడబాపకుండా, మనము ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఇచ్చినదే ఈ ధర్మశాస్త్రము, ఈ దినాల్లో మనకుంటున్న పరిశుద్ధ గ్రంథము. ఆ మార్గము చక్కగా ప్రవర్తించడానికి ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనకి సహాయం చేస్తూ ఉంటుంది. నీవు దానిలో నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ముందుకు కొనసాగకూడదు. నీ ప్రవర్తన ప్రకారం, నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకోకూడదు. కుడికి గాని ఎడమకి గాని తొలగకుండా దేవుడు ఏదైతే మార్గాన్ని నీకు తెలియజేస్తున్నాడో ఆ ప్రకారం, ధర్మశాస్త్రం నీకు ఏదైతే తెలియజేస్తుందో, ఎలా ప్రవర్తించాలని నీకు తెలియజేస్తుందో ఆ ప్రకారము నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇతరులకి, ఆ ఇశ్రాయేలీలకు కూడా నీవు బోధించేవాడిగా ఉండాలి. ఆ విషయంలో కూడా నీవు తప్పిపోకూడదు. దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో అది వాళ్ళకి ఎల్లప్పుడూ నువ్వు తెలియజేసేవాడిగా ముందుకు కొనసాగాలి. ఆ విషయంలో కూడా నీవు తప్పిపోకుండా దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. దానిలో రాయబడిన ప్రతి విషయము నువ్వు వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు ఇక్కడ అర్థమవుతుంది. మనం ఎంత జాగ్రత్తగా నడుచుకుంటేనే ఏది సరైనది, ఏది సరైనది కాదు అనేది మనం తెలుసుకోవాలంటే మనకిచ్చిన వాక్యం ప్రకారం మనం నడుచుకుంటూ దాన్ని ధ్యానం చేస్తూ మనం కొనసాగినప్పుడు మన ప్రవర్తన, మన మార్గము మనం తెలుసుకోగలుగుతాం, ముందుకు కొనసాగగలుగుతాం, మనకిచ్చిన బాధ్యతలో విజయాన్ని పొందగలుగుతాం. ఆ పనిని ఖచ్చితంగా న్యాయంగా, దేవుడికి ఇష్టమైనదిగా, నమ్మకమైనదిగా నెరవేర్చగలుగుతాం. అదే ఇక్కడ యెహోషువ గారికి తెలియజేస్తున్నట్లు మనం గమనించవచ్చు. అదే రీతిగా వీటన్నిటి ప్రకారం చేటుకు నీవు జాగ్రత్త దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల, దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల, ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు ధ్యానించినప్పుడే నీకు దానిలోనిది ప్రతిదీ నీకు తెలుస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనేది తెలుస్తుంది. దేవుడి మాటకి ఏ రీతిగా లోబడాలనే తెలుస్తుంది. నువ్వు ఏ రీతిగా బాధ్యత కలిగి ముందుకు కొనసాగాలని తెలుస్తుంది. నీ ప్రవర్తన ఎలా ఉండాలనేది కూడా తెలుస్తుంది. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని, మన మార్గాలు మనల్ని వర్ధిల్ల చేసుకుంటే ఆ ధన్యతను గాని, మన మార్గము వర్ధిల్ల చేసుకుంటే మార్గాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు వర్ధిల్ల చేసుకోవటం కాదు, మనమే ఏ రీతిగా వర్ధిల్ల చేసుకోవాలి. మన ప్రవర్తనని కానీ, మన పనిని కానీ, ఏదైనా సరే మనమే ఎలా వర్ధిల్ల చేసుకోవాలి అనేది అక్కడ చెప్తూ ఉన్నాడు. దివారాత్రములు దాన్ని ధ్యానించటం వల్ల ఏమవుతుందంటే మన మార్గంలో వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తన నిజమే. ఒక నాయకుడిగా అక్కడ ఉంటున్న ఇశ్రాయేలీలందరి విషయంలో ఆయన చక్కగా నడుచుకోవాలి, చక్కగా ప్రవర్తించాలి, చక్కగా మాట్లాడాలి, చక్కనైన మార్గాన్ని తెలియచేయాలి. ప్రతి విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అక్కడ ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు దివారాత్రములు ధ్యానించిన ఎడల నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళందరూ అప్పుడు అంటే ఉంటున్న ఇశ్రాయేలీలతోటి ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన నడుచుకునే విధానం కానీ, ఆయన ప్రవర్తించే విధానం కానీ అంత మంచిగా ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి విషయంలో నీ మాట వింటారు, నీకు లోబడతారు, నువ్వు చెప్పినట్లు వాళ్ళు చేయగలుగుతారు. అంటే మన మీద ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. మనమే ఇతరులను ఏ రీతిగా గౌరవిస్తే వాళ్ళు మన మాటల్ని గౌరవిస్తారు. మనము వాళ్ళ విషయంలో గౌరవించే రీతిగా ప్రవర్తిస్తే వాళ్ళు మనల్ని ప్రవర్తిస్తారు. నాయకుడిని కదా, నేనే కదా, ఇంక నేను ఎట్లయినా చేయొచ్చు, నేను ఏమైనా చేయొచ్చు, నా ఇష్టం, నేను చెప్పిందే వినాలి అంటే కుదరదు. ఆ పని సక్రమంగా చక్కగా జరగదు. ఆ మార్గము అనేది సరైన రీతిగా కొనసాగదనమాట. వాళ్ళ ప్రయాణము సరైన రీతిగా కొనసాగదు. అందుకనే ఇక్కడ నువ్వు కూడా ఈ రీతిగా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఒక నాయకుడిగా నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కానీ నీవు నన్ను విడిచిపెడతావేమో,
నీవు నన్ను ఎడబాపే వ్యక్తిగా ఉంటావేమో. ఆ రీతిగా ఉండకుండా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ నీ దివారాత్రములు ధ్యానించాలి. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల్ని నీవు పాటించాలి. నిన్ను నీవు వర్ధిల్ల చేసుకోవాలి. ఇది మనకి కూడా చాలా అవసరం అండి. నిజంగా మనకి దేవుడిచ్చిన బాధ్యతలను బట్టి, మనకి దేవుడిచ్చిన కొన్ని పనులను బట్టి, దేవుడు ఏ కార్యాలను మనకు అప్పచెప్పాడు ఆ విషయంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ మనము దేవుడితో ఎలా ఉంటున్నాము? మనం దేవుడి విషయంలో ఎంత నమ్మకంతో, విశ్వాసంతో, బాధ్యత కలిగి, నమ్మకంతో, సరైన ప్రవర్తన కలిగి, సరైన మార్గాన్ని తెలుసుకొని కొనసాగుతున్నామా లేదా? అది కూడా చాలా అవసరమై ఉన్నది. ఇదే ఇక్కడ యెహోషువ గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా మన మార్గం ఏ రీతిగా ఉంటుంది, మన బాధ్యత ఎలా ఉంటుంది, మనం ఎలా నడుచుకుంటున్నాము, దివారాత్రములు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటున్నామా లేదా? ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. దివారాత్రములు నీవు దాన్ని ధ్యానం చేస్తే నీ మార్గం వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. ధర్మశాస్త్రం నీకు అంతా నేర్పిస్తుంది. వాక్యం నీకంతా నేర్పిస్తుంది. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా వర్ధిల్ల చేసుకోవాలో మనకు అదే నేర్పిస్తుంది. కాబట్టి మనం వర్ధిల్లే వారిగా ఉండటానికి ఈ వాక్యం ద్వారా ఏమవుతుంది? నిత్యము మనం ఆయన సహవాసంలో ఉంటాం, ఆయన సన్నిధానంలో గడుపుతాం, ఆయనతో మాట్లాడతాం, ఆయనతో ఏదైనా చెప్పుకోగలుగుతాం. మంచి అవకాశం కదా, దేవుడితో ఉండే అవకాశం ఈ వాక్యం మనకి ఇస్తూ ఉన్నది. కాబట్టి మనం కూడా యెహోషువ ఏ రీతిగా అయితే దేవుడి మాటలకు లోబడి తనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ముందుకు కొనసాగి ఆ కానాను యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకొని వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. మనకిచ్చిన పనుల్లో కూడా మనము ఆ రీతిగా మనకిచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ నమ్మకమైన వారిగా, దేవుడు ఇష్టపడేవారిగా, ఆయన ఎల్లప్పుడూ మనల్ని విడిచిపెట్టకుండా, మనము ఆయనను విడిచిపెట్టకుండా ఉండేవారిగా కొనసాగుతూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటూ ముందుకు కొనసాగదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.